హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పే రెసిపీ వచ్చేసి మన సొరకాయ పచ్చడి అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే చిన్న బౌల్కి పల్లీలు తీసుకుంటున్నాను, అదే బౌల్కి మిర్చి కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి అంటే ఒక 12 to 14 అలా అలా తీసుకున్నాను. కట్ చేసి వేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ వేస్తే అది ఆయిల్ కదా, సో చిందొచ్చు. ఇంకోటి కాజు తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ కాస్త అటు ఇటైనా కాజు కవర్ చేసిద్దని. జస్ట్ జోక్ అండి. కొంచెం వేయించిన తర్వాత వేరే బౌల్లో తీసుకున్నాను. మళ్ళీ కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకొని అందులో ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. చిన్నవి అయితే 2 వేసుకోవచ్చు, పెద్దదైతే ఒక టమాటా సరిపోయింది. ఆ సొరకాయ పీసెస్ కట్ చేశాను కదా, చిన్న చిన్నగా సొరకాయ పీసెస్ ఒక 5 minutes వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టాను వాటిని. కొంచెం చింతపండు పెట్టుకున్నాను, అలాగే ఇంకా చిందులపాయలు ఉంటాయి కదా, లైట్గా చిందులపాయలు కూడా వేశాను. ఈ సొరకాయ అంటేనే కాస్త వాటర్ వస్తుంది, ఆ వాటర్ అయిపోయేంతవరకు అయితే ఉంచాను అలాగే ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి. ఈ సొరకాయ పికిల్కి అయితే నువ్వు తిను నేను వస్తా అన్న రేంజ్లో ఉంటుంది టేస్ట్ అయితే. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి అందరు ట్రై చేసి చూడండి. యాక్చువల్గా సొరకాయ బెల్లం వేసి వండుదాం అనుకున్నాను, అది కాస్త పచ్చడి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించిన పల్లీలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, కాజు అవైతే మిక్స్ చేసుకున్నాను. పల్లీలు ఇవైతే ఫస్ట్ మిక్సీ వేసాను, ఇంకా ఆ తర్వాత వీటిలోనే సొరకాయ పీసెస్ వేసి మళ్ళీ మిక్సీ వేసాను. అంటే ఎక్కువసేపు కాదు, జస్ట్ అలా అంతే. మరీ ఎక్కువసేపు అయితే వేయకూడదండి మిక్సీ, జస్ట్ అలా వేసి తీసేసాను, ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు. లావు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది, కాకపోతే ఇది వేసాను సాల్ట్. మళ్ళీ కడాయి పెట్టేసి కాస్త ఆయిల్ వేసుకొని ఇందులో మాత్రం పోపు గింజలు బాగా ఉండాలండి ఈ పచ్చడికి, అప్పుడైనా ఈ పచ్చడి టేస్ట్ అనేది తెలిసేది మనకి. మర్చిపోయానండి, ఎండుమిర్చి ఖచ్చితంగా ఉండాలి ఈ పచ్చడిలోకి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, అలవాటు ఉంటే ఇంగువ వేసుకోవచ్చు, అలాగే మినప్పప్పు అంటే పొట్టుపప్పు అండి. ఇంకా లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు, భలే టేస్ట్ ఉంటుంది. కాకపోతే నాకు అంత టైం లేదు, ఎందుకంటే ఒకవైపు నిషితకు బాక్స్ పెడుతూ ఇది చేశాను, సో హడావుడి అయిపోయింది. ఇంక ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా పచ్చడి అనేది ఇందులో వేసుకోవాలి. నాకు తెలిసి పచ్చడి మామూలు చూస్తేనే నోట్లో మామూలుగా వాటర్ రావండి, అసలు తింటే మాత్రం లిటరలీ చాలా బాగుంటుంది. అయితే పచ్చిమిర్చి అంటే కారం సరిపోదో అని చెప్పేసి ఎండుగారం కూడా వేసాను కొంచెం, అంటే నాకు కొంచెం స్పైసీగా కావాలని చెప్పేసి. చెప్పినట్టుగా టేస్ట్ ఏమైనా కాస్త అటు ఇటు అయితే కాజు కవర్ చేసిద్దండి. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.